వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ ముందుకెళ్తున్నారన్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించట్లేదని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ కేంద్రం ఇచ్చే నిధులతోనే రాష్ట్రాన్ని డెవలప్ చేస్తోంది తప్ప ప్రత్యేకంగా ఫండ్స్ కేటాయించట్లేదని విమర్శించారు కమలం నేతలు. మోదీ సర్కార్ 10 ఏళ్లలో గనుల రంగంలో అనేక సంస్కరణలు తెచ్చిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. విదేశీ ఖనిజ బ్లాకులలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మరింత వృద్ధి సాధించామన్నారు. న్యూఢిల్లీలో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అవుట్ రీచ్ ఫోరంను ప్రారంభించారు కిషన్ రెడ్డి. క్లీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్స్, రక్షణ, డిజిటల్ టెక్నాలజీ రంగాలకు క్రిటికల్ మినరల్స్ ఎంతో ముఖ్యమన్నారు కేంద్ర మంత్రి. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా కేబినెట్ నిర్ణయాలు ఉన్నాయన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న 5 డిఏలపై డిస్కస్ చేసిన కేబినెట్ ఒక్కదాంతోనే సరిపెట్టిందన్నారు. కేంద్రం నిధులతోనే పల్లెల్లో రోడ్లు వేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ కేటాయించడం లేదని విమర్శించారు డీకే అరుణ. రాష్ట్రంలో మేము ఇన్ని రోడ్లు శాంక్షన్ చేసినాం, అన్ని రోడ్లు శాంక్షన్ చేసినాం, ఈ పనులు శాంక్షన్ చేసినాం, ఆ పనులు శాంక్షన్ చేసినాం అని చెప్తున్నాయి. కాగితాలకే పరిమితం. కింద ఎవరు ఒక్కరు టెండర్ వేసినటువంటి పరిస్థితి లేదు. టెండర్ వేస్తే మాకు బిల్లులు రావు. గతంలో చేసినటువంటి పనులకే బిల్లులు లేవు. కొత్తగా టెండర్లు వేస్తే ఈ బిల్లులు రావనేటటువంటిది వాళ్ళ పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ముందు రావడానికే సిద్ధంగా లేరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పెద్ద పెద్దగా బయటకు వెళ్ళి పట్టుకొస్తున్నారు కాంట్రాక్టర్లు. రాష్ట్రంలో పాలన, ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించట్లేదని ఆరోపించారు. కేసీఆర్ ను 1000 ఏళ్లు జైల్లో పెట్టినా తప్పు లేదన్న రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు ఏలేటి. ఈ రోజు గతంలో బీసీ అధ్యక్షుడిగా అనేకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద కానీ, కేసీఆర్ కుటుంబం మీద కానీ ఒక స్థాయిలో 1000 సంవత్సరాలు జైల్లో పెట్టినా తప్పు లేదని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు సంవత్సరంన్నరలో ఒక్క కేసు కూడా ఎందుకు పెట్టలేకపోయిండు? ఎందుకోసం ఒక్క రోజున అరెస్ట్ చేయలేకపోయిండు? కేసీఆర్ అరెస్ట్ కాకుండా కాపాడుతున్నది రేవంత్ రెడ్డి కాదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. విద్య ద్వారానే అసలైన మార్పు సాధ్యమని ప్రధాని మోదీ నమ్మారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విద్యారంగంలో నూతన ఒరవడి, సరికొత్త అధ్యయనాలకు నవభారతం శ్రీకారం చుట్టిందంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. వికసిత భారత్ లక్ష్యంగా యువతను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోందన్నారు బండి సంజయ్.